శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభం. పూర్వము చంద్రవంశానికి చేరిన ధర్మరాజు నాదుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైర్యసారానికి చేరుకున్నాడు. అక్కడ శౌర్యకార ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారమును సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్ణము వైభోగము పొందేలా ఏదన్నా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరాడు. అంతా సూల్ముదు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధి పెరిగి సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము ఉత్వము అయినటువంటి ఆయుష్కమాద్య సిద్ధి ప్రదాయనము అయినటువంటి వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద మాసంలో చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసుకుని తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని ఏర్పరిచి అష్టతల పద్మాన్ని ఏర్పాటు చేసి అందులో గణేశుడి ప్రతిమలను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షింతలతో, పుష్పాలతో, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు, చెరుకు మొదలైన ఫలములను, రకములను 21 చొప్పున నివేదించాలి. యథాశక్తి నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాలతో పూజను ముగించి వేద విధులు అయినటువంటి రాంబులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలి. బంధుమిత్రులతో కలిసి భక్ష్య భోజ్యాలతో భోజనం చేయాలి. మరనాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. ఉపనెలకు దక్షిణ తాంబూలంతో తృప్తిని చేయాలి. ఈ విధంగా వినాయక వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములో కల్లా ఉత్తమమైన వ్రతము త్రిలోక ప్రసిద్ధమైనటువంటి దేవముని గంధర్వ వాదులందరి చేత ఆచరింపబడింది అన్న పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. శ్రీకృష్ణుడు అంతటి వాడే ఈ వ్రతం చేయడం వల్లనే సమంత్యక మణితో పాటు జాంబవతిని, సత్యభామలని 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అని చెప్పసాగాడు. పూర్వకాలమున గతంలో వితార్భ యువరాణి ఈ వ్రతం చేయడం వల్లనే గజాముఖుడు అయినటువంటి తను ప్రేమించిన నల్మహారాజుని పెళ్లాడగలిగింది. గజానరుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరము కోరుకోమన్నాడు. గజాసురుడు పరమశివుణ్ణి స్తుతించి, స్వామి, నా హృదయం ముందే నివసించాలి అని కోరాడు. దాంతో భర్త సులభడకో శివుడు అతను కుక్షి నుండి ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించారు. గజాసురుడు సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదంటూ నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలుచే తలా ఒక వాయిద్వమును ధరింపచేశారు. మహావిష్ణు తాను చిరుగంటలు, సన్నాయి ధరింపచేశారు. గజాసురుడు పురాణానికి వెళ్లి జగన్మోహంగా గంగిరెద్దుని ఆడించుచుండగా గజాసురుడు విని వాళ్ళని పిలిపించి తన భవనము ఎదురు ఉండగా గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ ఉండగా జగన్ నాటక సూత్రధారి ఆ శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజేశుణ్ణి సమర్పించి, ఇది శివుడి వాహనమైన శివుని కొనుగొనుటకు వచ్చింది, అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు, వచ్చింది రాక్షసంతుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు. నాకు మరణం నిశ్చయము అనుకున్నాడు. తన గర్భంలో ఉన్నటువంటి పరమశివుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు తిలోక పూర్చుముగా చేసి నా చర్మము నువ్వు ధరించుము అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకొచ్చని విష్ణుమూర్తికి తెలియజేశాడు. శ్రీహరి నందికి ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించారు.
ఈశ్వరుడు గజాసురుడు కడుపులోంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించారు. దుష్టాత్మలను ఇటువంటి వరాలను ఇవ్వరాదు, ఇచ్చినచో పాపములకు పాలు పోసినట్టు అవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవులకి వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠముకు వెళ్ళగా శివుడు నందిపైకి ఎక్కి కైలాసంకి వెళ్ళాడు. వినాయక ఉత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాక గురించి సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార సప్నయత్రం తనకే ఉంచినటువంటి నలుగు పిండితో పరధ్యానంగా ప్రతిమలను చేసి అది చూడముచ్చటైన ఒక బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారాగా పొందినంటి మంత్రంతో ఆ ప్రతిమల ప్రాణ ప్రతిష్టాపన చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పింది. లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చి వాకిట్లో ఉన్నటువంటి బాలుడు పరమశివుణ్ణి అభ్యంతరం మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రుద్రంతో ఆ బాలుణ్ణి ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దాన్ని విని పార్వతీదేవి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గజాసురుడు పూజితను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతులు ముద్దులు పట్టి అయిన ఆ తర్వాత శివపార్వతులకి కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాయ పత్యం. ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విజ్ఞానాలకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజానుడు జ్యేష్ఠుడు గనక ఆధిపత్యం తనకివ్వమని కోరాడు. గజానుడు మరుగుజ్జివాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి కుమారస్వామి తండ్రిని ఆధిపత్యం తనకి ఇవ్వమని కోరుకున్నారు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి ఈ ఇరువురులో ఎవరు ముల్లోకాలు ఉండేటువంటి పవిత్రమైనటువంటి నదులలో స్నానము ఆచరించి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్పారు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేత్రుడు అయ్యాడు. మందన మగడై తాను ముల్లోకాల నదులన్నిటిలో స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుడిని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయనముకును నారాయణ మంత్రమును అనుగ్రహించారు. నారములు అనగా జలములు, జలములు అన్నీయును నారాయణ ఆధీనంలో అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. ఆ మంత్రం ప్రభావం చేత ప్రతి తీర్థ స్నానం నందు కుమారస్వామికి ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. 3,50,00,000 నదులలో వినాయకుడు స్నానం ఆచరించగా చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసముకి వెళ్లారు. తండ్రి సమీపంలో ఉన్న గజాన్ని చూసి నమస్కరించి, తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, నన్ను క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని కోరాడు. చంద్రుని పరిహాసం. అంత పెద్ద పరమేశ్వరుడు భాద్రపతి చవితి నాడు గజానుడికి విఘ్నేశ్వర ఆధిపత్యము ఇచ్చారు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొద్ది కుడుములు, ఉండ్రాళ్ళు, మునగ పిండి వంటలు, టెంకాయ, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలైన అన్ని కూడా సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషించి కుడుములు, మున్నగవన్నీ కొన్ని భక్షించి కైలాక్షించి వాహనముకు ఇచ్చి కొన్ని చేత ధరించి మందనముకు అయిన వంటి సూర్యాస్తమైన వేళకు కైలాసనముకు వెళ్లి తల్లిదండ్రులకి ప్రణామం చేయబోయాడు. ఉదరము భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుడు శిరసును ఉన్నటువంటి చంద్రుడు వినాయకుడిని అస్తవిస్తున్న చూసి వికటముగా నవ్వారు. అంత రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవు అవుతాయి సామెతకు నిజమైనట్లుగా విఘ్నేశ్వరుడి గర్భము పగిలి అక్కడ ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడిపోయి మృతి చెందాడు. మాతా పార్వతి శోకించుతూ చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందును కాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణలు చేయిస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంతో అసత్యుడై క్షీణించడంతో ప్రారంభించారు. అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవి అది గ్రహించి అరుణ ధూపం మక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవుడితో ఉన్నవారు తన భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుడిని నీలాప నిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఆపదను పరమేశ్వరుడికి తెలపగా అతడు సర్వజ్ఞుడిచే భార్యయే ఋషిపత్నుల రూపం ధరించి ఋషులను సమాధానం పరిచాడు. బ్రహ్మ కైలాసనముకు వచ్చారు. మహేశ్వరుని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుడిని బ్రతికించారు.
పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాతి దేవతలు, ఓ పార్వతీదేవి, ఈ శాపం వలన ముల్లోకాలకి కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసరించు ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతీదేవి చాలా సంతోషించి కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది. ఏ రోజైతే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అన్న శాపాన్ని సడలించి అంత బ్రహ్మాదులు భ్రాతప్రత చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖంబుగా ఉండిరు. కొంతకాలం గడిచెను. సమంత కోపాఖ్యానం. దోపరి వ్యూగమున నారదుడు ద్వారకావాసి అన్నటువంటి శ్రీకృష్ణుని దర్శించి స్తుతించారు. మాటలు సమృద్ధంగా స్వామి, సాయంకాలం అయ్యింది, నేడు వినాయక చవితి. పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు. ఒక సెలవు అనే వృత్తాంతము శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకముకు వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని పట్టణంలో చాటించారు. కృష్ణుడు ఆనాటి రాత్రి ఆకాశం వంక చూడగా గోష్ఠనముకు పోయి పాలు పితుకుతూ పాలల్లో ప్రతిబింబము చూశాడు. ఆహా, నాకెన్ని అపనిందలు కలుగుతాయో అనుకున్నాడు. శ్రీకృష్ణ దర్శనానికై వెళ్లారు. మర్యాదలు చేసి ఆ మణిని తన రాజుకు ఇవ్వమని అడిగారు. కొన్నాళ్ళకి సత్రజిత్తు సూర్యవరం నుంచే సమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణముకు శ్రీకృష్ణ దర్శనానికై వెళ్లారు. రోజుకి 8 బావులు బంగారమును ఇచ్చు దానిని ఏ ఆప్తుడికైనా సత్రాజిత్తు తిరస్కరించారు. ఒకనాడు సత్రజిత్తుడు తమ్ముడు ఆ మణిని కంఠముకు ధరించి వేటాడుడికై అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసక్రాండము అని భావించి అతన్ని చంపి ఆ మణిని తీసుకోబోచుండగా ఓ ఉల్లోకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మణి ఇవ్వలేదని నా తమ్ముడిని చంపే ప్రయత్నం చేసి ఆ రత్నాన్ని అపహరించాడు అనేసి పట్టణముకి చాటింపు వేశాడు. అది శ్రీకృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూసిన ఫలితమనేసి అనుకున్నాడు. దానికి పాపికుడై వ్రంది సమేతుడే అడవికి వెళ్లి వెతకగా ఒక చోట సింహము కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని పోవుచుండగా ఒక పర్వత గృహ దారింపున చూచి అక్కడ పరివాహనము అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ బాలిక ఉయ్యాల మీద కట్టివంటి ఉన్న మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకుని వెనుకకు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వారిని తోసి వృక్షములు రాళ్లతోనూ తుదక్కు కాద మూలతోనూ రాత్రింబవలు తెలియక 8 రోజులు యుద్ధము చేసెను. క్రమముగా జాంబవంతుడి బలం క్షీణించింది. తనని ఓడిస్తున్నది ఒక వ్యక్తి రావణుణ్ణి చంపిన శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి గట్టించి దేవాతి దేవ అర్ధన శర్జోబ భర్త జన రక్షక నేను శ్రీరామచంద్రుడిగా తెలుసుకుంటుని. ఆ కాలమున నా యందులు వాచ్యములిచే వరం కోరుకోమందుగా నా బుద్ధిమాన్యముతో మీతో యుద్ధము చేయవలెనని కోరుకున్నా. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని సెలవిచ్చిద్రి. అది మొదలు మీ నామస్వరం చేస్తూ అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసానికి దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇంక జీవితం ఏడ్చలేదు. నా అపరాధము క్షమించి కాపాడుము. నీకన్నా వేరే దిక్కు లేదు నాకు అంటూ బీదచే పరిపరి విధములుగా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాజాలుడై జాంబవతుడు శరీరం అంతటా తన హస్తముతో నిమిరి భయం పోగొట్టి అలా అన్నారు. సమంత మణిని అపరించుట నా పైన అపారం వచ్చింది. అపనింద బావుటకై ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవతుడు శ్రీకృష్ణుడి మణి సైతంగా తన కుమార్తె అయిన జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంతా తమ ఆలస్యానికి పరితపించు బంధుమిత్రులు సంభ్యంబులతో ఆనందం కలిగించి కన్యారత్నంతో శ్రవంతక మణితోను శ్రీకృష్ణుడు ద్వారకను చేరుకున్నారు. సత్రజితులను రప్పించి చిన్న పెద్దలకు ఒక చోట చేర్చి యావత్ రుద్రాంతును చెప్పారు. సవంతక మణిని శ్రతాజితుడికి తిరిగి ఇచ్చారు. దాంతో శ్రతాజితుడు అయ్యో లేనిపోయిన నిందలు మోపి దోషములకు పాల్పడితినని మణి సమితముగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యగా సమర్పించి తప్పును క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామని కైకుని మలివనద్దని తిరిగి ఇచ్చారు. శ్రీకృష్ణుడు శుభవార్తమున జాంబవతిని సత్యభామని పరిణయం ఆడాడు. అంత దేవాతి దేవుల్ని మునుల్ని స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు పాపుకుంటిరి మాకేమగతి అని ప్రార్థింప
పంపగా శ్రీకృష్ణుడు దయాదురుడై భార్య పృథ చతుర్థి నాడు ప్రణామ సంభవమును కూడా చంద్రుని చూడకుండా గణపతిని యథావిధిగా పూజించి చమంతకమని కథను విని అక్షింతలను శిరస్సుకు దాల్చిన వారు నీలాప నిందలు తొలుగుతాయని చెప్పారు. అంత దేవాదులు సంతోషించి ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరము బాధలు పూర్త చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలిది గణపతిని పూజించి అభిష్టి సిద్ధిని పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు.